బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మి ఎవర్. సో నేను ఈరోజు మీకు వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్తో పాటు ఏ టు జెడ్ రిమైనింగ్ వాషింగ్ మిషన్ మొత్తం ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. నేను వచ్చేసేసి ఎల్జీ 6 kgs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇప్పుడు క్లీన్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. టబ్ క్లీనింగ్ అలాంగ్ విత్ రిమైనింగ్ ఏరియాస్ కూడా ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి ఎల్జీ 6 kgs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. పైకి చూడండి ఎంత నీట్గా ఉందో. పైన వరకు మనము వీక్లీ వన్స్ లేకపోతే 3 daysకి వన్స్ జస్ట్ క్లాత్తో క్లీన్ చేస్తాం. బట్ ఆ లోపల ఏరియాస్ మనం అట్లా క్లీన్ చేయలేం. సో పైన ఎంత నీట్గా ఉందో లోపల అంతకన్నా అంత డర్టీగా ఉంటుంది. సో ఇది వచ్చి మనము డిటర్జెంట్, కంఫర్ట్ అండ్ ప్రీ వాష్ కోసము యాడ్ చేసుకునే ఉంటాయి కదా, సర్ఫ్, కంఫర్ట్ ఇవన్నీ. ఇదండి. ఇది ఎట్లా ఓపెన్ చేయాలంటే అక్కడ కంఫర్ట్ పోసే ఏరియాలో బ్లూ కలర్ నిబ్ కనిపిస్తుంది కదా, ఈ నిబ్ని కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని బయటికి లాగేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, చూడటానికి పైన బాగానే ఉంది. సో లోపల చూడు ఎంత డర్టీగా ఉందో. సో కంఫర్ట్ పోసే ఏరియా అయితే కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది. సో దీన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే కంఫర్ట్ అనేది క్లాత్స్లోకి వెళ్ళదు. అట్ ద సేమ్ టైం క్లాత్స్ కూడా స్మెల్ వస్తాయి ఇంత డర్టీగా ఉండి వాషింగ్ చేస్తే. సో మనము కంఫర్ట్ డిటర్జెంట్ వేసే ఒక నాబ్ని బయటికి తీసేసాం కదా. సో లోపల చూడండి ఎట్లా ఉందో. లోపల కూడా వాటర్ పోరయి అక్కడ కూడా కొంచెం పాచి పట్టిపోయి ఉంది. అండ్ సరౌండింగ్స్లో సర్ఫ్ వేసేటప్పుడు కొంచెం అవుట్ సైడ్ పడేసేసి అంత డర్టీగా ఉంది. నేను చూపించే టర్బ్ క్లీనింగ్ అయితే మాత్రం టర్బ్ క్లీనింగ్ మాత్రమే అవుతుంది పౌడరు. సో ఈ రిమైనింగ్ ఏరియాస్ అన్నీ మనం బై హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బ్రష్ కానీ ఇంకా హాట్ వాటర్ కానీ యూస్ చేసేసి ఈ ఏరియాస్ అన్నీ మనం త్రూ హ్యాండ్నే వాష్ చేసుకోవాలి. టబ్ క్లీనింగ్ ఒక్కటి మాత్రమే స్కేలింగ్ పౌడర్ ద్వారా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డ్రమ్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఫ్రంట్ లోడ్ కదా. సో ఇక్కడ చూడటానికి పైన క్లాత్స్ వేస్తే మెరుస్తూనే ఉంది. బట్ ఆ పోర్స్ అనేవి అట్లీస్ట్ 2 monthsకి వన్స్ లేదా 3 monthsకి వన్స్ స్కేలింగ్ పౌడర్తో కనుక క్లీన్ చేసుకోకపోతే స్కాల్ మొత్తం అట్లా పేరుకుపోయి ఆ పోర్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం అట్లీస్ట్ 2 monthsకి వన్స్ ఆర్ 3 monthsకి వన్స్ అయినా క్లీన్ చేసుకుంటే కనుక పోర్స్ ఓపెన్ అయ్యి అండ్ నీట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ వాష్ తర్వాత ఈ రబ్బర్లో ఉన్న వాటర్ మాత్రం క్లీన్ చేయాలి. క్లీన్ చేయలేదంటే ఇక్కడ పాచి పట్టిపోతుంది కంప్లీట్గా. ఇక్కడైతే నేను ఎవ్రీ వాష్ తర్వాత క్లీన్ చేస్తాను కాబట్టి ఆ మాత్రమన్నా ఉంది. ఎవ్రీ వాష్ తర్వాత క్లీన్ చేయకపోతే కంప్లీట్ పాచి పట్టు ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాష్ తర్వాత జస్ట్ ఆ క్లాత్తో ఈ రబ్బర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, టబ్ క్లీనింగ్ కన్నా ముందు రిమైనింగ్ ఏరియాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి అండ్ ఎట్లా క్లీన్ చేసి ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో ఇట్లాంటి స్క్వేర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన ఉన్న లిడ్ని కొంచెం ప్రెస్ చేస్తే కిందకి అది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. లోపల ఆ బ్లాక్ కలర్లో రౌండ్ కనిపిస్తుంది కదండి, దాన్ని జస్ట్ రొటేట్ చేసుకుంటూ వస్తే అది ఓపెన్ అయిపోతుంది. నాకు ఇది స్టాండ్ అడ్డం ఉండడం వల్ల నేను ఆల్రెడీ దాన్ని క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకని చెప్పి జస్ట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఓపెన్ చేసేసి రౌండ్గా తిప్పితే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసేసిన తర్వాత దాని లోపల చాలా పాచి ఉంటుంది. దాన్ని టూత్ బ్రష్ యూజ్ చేసేసేసి కంప్లీట్గా క్లీన్ చేసేసేయండి. అది ఎంతంటే మురికి కాలువ స్మెల్ వస్తుందండి, అంత డర్టీగా ఉంటుంది. సో అది ప్రాపర్గా తిప్పేసేసి కంప్లీట్గా ఓపెన్ చేసేసి టూత్ బ్రష్ యూజ్ చేసేసేసి నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అట్లానే ఫిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను కాబట్టి సో మళ్ళీ ఓపెన్ చేయట్లేదు, కింద స్టాండ్ అడ్డం రావడం వల్ల. వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే మనమేమి బ్రష్ అట్లా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఏరియాస్ ఉన్నాయి కదండి, ఈ రబ్బర్ క్లీనింగ్ కానీ, ఇది ఈ కార్నర్లో దీని క్లీనింగ్ కానీ అండ్ డిటర్జెంట్ యాడ్ చేసే బాక్స్ క్లీనింగ్ కానీ ఇవన్నీ మనము టబ్ క్లీనింగ్తో పాటు క్లీన్ అవ్వవు. సో వాటిని వరకు మనం సపరేట్గా క్లీన్ చేయాల్సిందే. టూత్ బ్రష్ యూస్ చేసి కొంచెం డిటర్జెంట్ అట్లాంటివి యూస్ చేసేసేసి. సో
ఇదంతే. ఇంకొకటి వచ్చేసేసి ఇది డిటర్జెంట్ అండి, డిటర్జెంట్ క్లీనింగ్. ఇది నేను చెప్పాను కదా, ఇది ప్రెస్ చేసి బయటికి లాగితే ఇది ఓపెన్ అయిపోతుంది. సో దీని లోపల చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఏరియాలో ఉన్న పార్ట్ని కూడా మనం కంప్లీట్గా ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేయొచ్చు. ఇది చూడండి ఎంత డస్ట్ ఉందో. నాకు స్టార్టింగ్లో తెలియక ఇది ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేసి నేనైతే కొంతమంది ఇట్లా పుల్లలు పెట్టేసేసి ట్రై చేస్తారు చీపురు పుల్లతో, ఏంటో కంఫర్ట్ మూవ్ అవ్వట్లేదని. సో అలా ఏం చేయకండి, ఇది ఓపెన్ చేయొచ్చు, ఈజీగా ఓపెన్ అయిపోతుంది. పైన లిడ్ని ప్రెస్ చేసి లాగితే బయటకు వస్తుంది. సో చూసారా డస్ట్, జస్ట్ నేనేం చేయలేదండి, వాటర్ పోర్ చేస్తేనే అంత డస్ట్ బయటకు వస్తుంది. సో పైన బ్లూ కలర్ న్యాబ్ ఉంది కదా, కంఫర్ట్ న్యాబ్, అది కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు కంప్లీట్గా. ఈ కంఫర్ట్ అనేది వేసినప్పుడు మనకి తెలియదు మొత్తం లోపలికి వెళ్తుంది, డ్రాప్ బై డ్రాపే పడుతుంది. సో రిమైనింగ్ ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ కనుక ఉండి స్ట్రక్ అయిపోయిందంటే కంఫర్ట్ కంప్లీట్గా బట్టల్లోకి వెళ్ళదు. సో ఇది కనుక మనము యాజ్ పాసిబుల్ 1 మంత్కి ఒకసారి లేదా 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్. బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎట్లా ఉందో చూడండి. పైన న్యాబ్ ఉంది కదా, కంఫర్ట్ న్యాబ్, అది కూడా జెంటిల్గా ప్రెస్ చేసి పైకి తీస్తే ఊడిపోతుందండి. దాన్ని కూడా టూత్ బ్రష్ యూస్ చేసి నీట్గా క్లీన్ చేసేసేయండి. ఈ కార్నర్స్లోకి మన ఫింగర్ పట్టదు. సో బెటర్ టూత్ బ్రష్ యూస్ చేసేసి కొంచెం డిటర్జెంట్ యూస్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. అండ్ డిటర్జెంట్ అండ్ కంఫర్ట్ ఏరియాస్లో ప్రాపర్ క్లీనింగ్ అండ్ ఫిక్సింగ్ అయిపోయింది. సో దీన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు వాషింగ్ మిషన్కి. ఇంకా అండ్ లోపల ఇది ఫిక్స్ చేసే లోపల ఏరియా ఉంటుంది కదండి, ఇది నేను మ్యాక్సిమం అందినంత వరకు బ్రష్తో మొత్తం నీట్గా క్లీన్ చేసేసానండి. సో టూత్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటే బెటర్. సో బిఫోర్ క్లీనింగ్ ఇది ఇలా ఉంది. ఎంత డర్టీగా ఉందో చూడండి, ఎంత డస్ట్ ఉందో చూడండి లోపల. ఆఫ్టర్ క్లీనింగ్ సో ఈజీ. అండ్ టబ్ క్లీనింగ్ ఏంటంటే నేను ప్రాసెస్ సడన్గా ప్రెస్ చేయడం వల్ల స్టార్ట్ అయిపోయింది. టబ్ క్లీనింగ్ ఎట్లా చేయాలి, ఏవి ప్రెస్ చేయాలి చెప్తాను. కొంతమంది ఏంటంటే టబ్ క్లీనింగ్ స్కెల్లింగ్ పౌడర్ అవన్నీ యాడ్ చేసేసి క్విక్ 30 కానీ ఇంటెన్సివ్ 60 కానీ జస్ట్ ఊల్ క్లాత్స్ అట్లా పెట్టేస్తారు. సో అట్లా పెట్టకూడదు. టబ్ క్లీనింగ్ అనేది ఒక ఆప్షన్ క్లిక్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది, అట్లనే టబ్ క్లీనింగ్ చేయాలి. సో నేను ఈ టబ్ క్లీనింగ్కి వచ్చేసేసి అమెజాన్ నుంచి స్కాల్గో అనే పౌడర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ ఈ రెండింటికి యూస్ చేయొచ్చు. ఇది వచ్చి దీని మీద ప్యాకెట్ ప్రైస్ వచ్చి 150 ఉంటుంది. మేము వాషింగ్ మిషన్ సర్వీసింగ్ కోసం పిలిచినప్పుడు వాళ్ళు ఇలాంటి ప్యాకెట్స్ మాకు సెల్ చేశారు. ఆ టైంలో వాడు ప్యాకెట్ మీద 150 ఉంటే 150నే తీసుకున్నాడు. బట్ మీరు కనుక ఇట్లా అమెజాన్లో కానీ దేనిలో ఆర్డర్ చేసుకుంటే ప్యాకెట్ మీద 150 ఉన్నా ఓవరాల్ 5 ప్యాకెట్స్ వచ్చాయి. 5 ప్యాకెట్స్ వచ్చేసి నాకు 300 పడిందండి. 350 నియర్లీ 350 పడింది. సో ఇట్లా అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి, లేదా మీకు ఎక్కడ జనరల్ స్టోర్స్లో అట్లా దొరుకుతుంది అనుకుంటే తెచ్చుకోవచ్చు. దీనిలో ఒక ప్యాకెట్ ఉంటుంది. ఈ ప్యాకెట్లో అది ఎట్లా ఉందంటే సాల్ట్ క్రిస్టల్ టైప్లో ఉంది. స్కాల్ 100 grams ప్యాకెట్ ఇచ్చినట్టున్నారు. సో ఈ ప్యాకెట్ని కట్ చేసేసేసి వాషింగ్ మిషన్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓన్లీ టబ్ క్లీనింగ్. బిఫోర్ టబ్ క్లీనింగ్ మనము రిమైనింగ్ ఏరియాస్ కింద కార్నర్ నోది క్లీన్ చేస్తాము. అండ్ ఇది కంఫర్ట్ అండ్ డిటర్జెంట్ ఏరియాలో క్లీన్ చేసేసుకుందాము. సో ఇది వచ్చేసేసి డిటర్జెంట్ ఏరియాలో కొంత పార్ట్ యాడ్ చేయండి, మొత్తం వద్దు, హాఫ్ ఆఫ్ ద అమౌంట్
3/4 హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆర్ 3/4 డిటర్జెంట్ ఏరియాలో కొంచెం యాడ్ చేయండి. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వచ్చేసేసి టబ్లో వేసేసేయండి. డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసేసి రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ టబ్లో యాడ్ చేసేద్దాం. వేసేసి క్లోజ్ చేసేసేయండి. డోర్ ఇంకా క్లోజ్ చేసేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి, నేను ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఎట్లా టబ్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే, మనం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ పాస్ బటన్ ఉంది కదండి, ఈ కార్నర్లో పాస్ బటన్, ఆ పాస్ బటన్ని 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకోండి. 3 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇది టబ్ క్లీనింగ్ ఇట్లా చేయరు. క్విక్ 30 ఇంటెన్సివ్ 60 అట్లా పెడతారు. సో అట్లా పెట్టద్దు. పాస్ బటన్ని కనుక 3 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటే టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లానే మనం టబ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. 3 అవర్స్ చూపిస్తుంది టబ్ క్లీనింగ్కి. సో 3 అవర్స్ పెట్టినాక 3 అవర్స్ తర్వాత 17 మినిట్స్కి వచ్చింది అట్ లాస్ట్కి. మ్యాక్సిమం 2 రౌండ్స్ ఆఫ్ వాటర్ వదిలినట్టుంది. ది ఎండ్. అంతే అండి, వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. సో బిఫోరే మనము రిమైనింగ్ ఏరియాస్ కూడా క్లీన్ చేసి ఫిక్స్ చేసేసుకున్నాము. చూద్దాం లోపల ఎలా ఉందో. ఇది కంప్లీట్ పాపప్ కూడా క్లోజ్ అయిన తర్వాతనే ఓపెన్ చేయండి. బిఫోర్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. సో చూసాం కదా, నేను ఎవ్రీ 2 మంత్స్కి వాషింగ్ మిషన్ అయితే డెఫినెట్గా క్లీన్ చేస్తానండి. సో ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను. టబ్ క్లీనింగ్ అయిపోయింది. సో ఇది మన కంప్లీట్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ వచ్చేసేసి. కొంతమంది కొన్నిసార్లు రబ్బర్ క్లీనింగ్ కూడా పైన తుప్పు బట్టు ఉంటుంది, ఆ తుప్పును కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే టూత్ బ్రష్ యూస్ చేసి ఆ తుప్పు కూడా క్లీన్ చేసేసాను. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రీష్మి ఎవర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ రబ్బర్ కూడా కంప్లీట్గా ఇలా బ్రష్తో కాకుండా ఎలా ఓపెన్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. So thanks for watching.